నా మనసులో ఉన్న సరస్సుకి నేను ద్రోహం చేయలేను. కళ్ల ముందు కదిలే నిజాన్ని కారణాలు వెతుక్కుని మరీ దూరం చేసుకుంటున్నా. నువ్వు బాధపడకూడదని నేను చెప్తుంటే అదే బాధని వెతుక్కుంటున్నా. నీకర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదన్నయ్యా. ఇది తెలిసొస్తుందా తెలియకొస్తుందా? బ్రాహ్మణి, ఏం చేస్తున్నావు? అరే బ్రాహ్మణి! నేను బ్రాహ్మణిని కాదు, మీ భార్య సరస్సుని. ఈ నిజాన్ని ఇప్పటికైనా నమ్మి మన బంధాన్ని, నా బతుకుని నిలబెట్టండి. ఏయ్, నేను నిలబెట్టడం ఏంటి? నీ బంధం నీది, నా బ్రతుకు నాది. నా భార్య సరస్సు, అది నువ్వు కాదు. నీ భర్త నేను కాదు, వరుణ్. చిన్నప్పుడే నీ మెళ్ళో తాళి కట్టాడు. దయచేసి మళ్ళీ మళ్ళీ ఇష్యూ చేయొద్దు. మన ఇద్దరిని ఎవరైనా ఇలా చూస్తే బాగోదు. వెళ్ళు. ఎవరో కాదు బాబు, కళ్ళ ముందున్న నిజాన్ని మీరు చూడండి చాలు. అంతకు మించి నాకింకేమొద్దు. చాలు బ్రాహ్మణి, ప్లీజ్. నువ్వు నా సరస్సు అయితే నాకు దూరం అవుతుంటే నా గుండె నన్ను ఎప్పుడో హెచ్చరించేది. కానీ నాకెలాంటి ఫీలింగ్స్ లేవు. లేదని మాటల్లో చెప్తున్నారు, ఉందని మాత్రం మనసులో ఉంది. నేను మీ మనసుని వినలేనని మాత్రం అనుకోకండి. నాకు కనబడింది అబద్ధమైనప్పుడు నీకు వినిపించేది నిజమేలా అవుతుంది? నేను దూరం అవుతానన్న బాధ మీలో ఉంది కాబట్టే నా కళ్ళల్లోకి సౌటికి చూడలేకపోతున్నారు. నవ్వు నటిస్తున్నారు. నిజం చెప్పండి, నేను దూరం అవుతుంటే మీకు బాధగా లేదా? ఉంది. ఎందుకంటే నా సరస్సు తర్వాత నన్ను అంతగా ప్రేమించింది నువ్వే కాబట్టి. నా పట్ల నువ్వు పడిన తపన తెలిసింది కాబట్టి. ప్రేమించిన మనిషి దూరం అవుతుందన్న ఫీల్ తప్ప అది నీ మీద పెంచుకున్న ప్రేమ కాదు. ఎందుకంటే నువ్వు నా సరస్సువి కాదు. అయ్యో భగవంతుడా, ఈ మనిషిని ఇంకెలా నమ్మించాలి? అంత అంత నా తలరాత. సరే బాబు, మీరు నమ్మిందే నిజం అనుకోండి. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు కట్టిన తాళి ఉన్న నా మెడలో వేరే తాళి పడితే అది ఉరితాడవుతుంది. మరుక్షణం నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది.
బ్రాహ్మణి బ్రాహ్మణి ఏమైందిరా? టైర్ పంచర్ అయినట్టుందయ్యా, దిగి చూస్తాను. టైర్ పంచర్ అయింది పెద్దయ్యా. ఈ దరిద్రం కూడా ఇప్పుడే అవ్వాలా? తొందరగా టైర్ మార్చు. అంటే వచ్చే కంగారులో స్టెప్ని పెట్టడం మర్చిపోయాను పెద్దయ్యా. మర్చిపోయావా? అవును పెద్దయ్యా. చంపేయాలరా నిన్ను. ప్రతి క్షణం ఎంత విలువైందో తెలుసా? ఆలస్యం అయ్యే కొద్దీ అక్కడ జీవితాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. అదిగో ఏదో ఆటో వస్తున్నట్టుంది, ఆపి తగలడు. రండి పెద్దయ్యా. అమ్మా, వరుణ్ణి తీసుకురండి అమ్మా. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. సర్వే దేవతాభ్యో నమః. కూర్చోండి బాబు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా విస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకో బాబు. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీద సాధనం. ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోయినా ఇప్పుడు గౌరీ పూజ పూర్తయింది అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. నెక్స్ట్ జీలకర్ర బెల్లంతో ఈ బ్రాహ్మణి దరిద్రం పూర్తిగా పోతుంది. ప్రీతి, రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం నెక్స్ట్ నీ పెళ్ళే. అప్పుడు ఈ ఇంటిని ఏలే పెద్ద యువరాణిని నేను, కంట్రోల్ చేసే చిన్న యువరాణివి నువ్వు. ఆ పవరు పొగరు తలుచుకుంటుంటే పుతిన్ కంటే పవర్ఫుల్ గా ఉంది తెలుసా? లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం. అయ్యా, పెళ్లి కూతురు తీసుకురండి స్వామి. పదమ్మా.
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగా. ఆయన తప్ప ఈ పెళ్లి ఎవరూ ఆపలేరు. తొందరగా పోనీవయ్యా. అమ్మా నవ్యమ్మా, ఎక్కడున్నారు తాతయ్య? వచ్చేస్తున్నానమ్మా. ఇక్కడ గౌరీ పూజ కూడా అయిపోయింది తాతయ్య. మనకి ఎంతో సమయం లేదు. మీరు తొందరగా వచ్చి నిజం చెప్తే తప్ప పీటల మీద ఉంది బ్రాహ్మణి కాదు సరసు అని అన్నయ్య నమ్మడు. వాళ్ళిద్దరి జీవితాలు మీ మీదే ఆధారపడి ఉన్నాయి తాతయ్య. నాకు తెలుసమ్మా, వాళ్ళిద్దరినీ కలిపిందే నేను. కలకాలం సుఖంగా ఉండాలని ఆశీర్వదించిందే నేను. అటువంటప్పుడు వాళ్ళని విడిగా ఎలా ఉండనిస్తానమ్మా? 10 నిమిషాల్లో అక్కడుంటా. సరే తాతయ్య, తొందరగా రండి. అంటే ఆ ముసలాడు నిజంగానే వచ్చేస్తున్నాడా? నవ్య నమ్మినట్టు ఈ పెళ్లిని ఆపేస్తాడా? లేదు, అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. మేడం జ్యోతి, వీడియో ఇంకా రాలేదేంటి? వాగ్దేవి ఏడవలేదా? లేదంటే కొడుకు చావలేదా? కొడుకు చావుని చూసి డైరెక్ట్గా కోమాలోకి పోయిందా? లేదు మేడం, మన ప్లాన్ ఫెయిల్ అయింది. వాట్? ఫెయిల్ అయిందా? ఎలా? నీ మీద నమ్మకంతో నేను కూర్చొనుంటే ఈ బ్యాడ్ న్యూస్ చెప్తావా? సారీ మేడం, అంతా బ్రాహ్మణి వల్లే మేడం. మధ్యలో అదెందుకొచ్చింది?
ఏంటి జ్యోతి ఇది? ఇది ఆ ఇంటికి నటించడానికి వెళ్ళిందా? మన ప్లాన్స్ అడ్డుపడడానికి వెళ్ళిందా? అయినా ఆ టైంలో రాహుల్ రూమ్ కి వెళ్లాల్సిన పనేంటి దానికి? అదే అర్థం కాలేదు మేడం. ఆ విషయం ఏదో దానికిచ్చిన దరిద్రం వదిలేది. ఛే! ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఆ బ్రాహ్మణి ఎలా మధ్యలోకి వస్తుంది? అంటే మన ప్లాన్లు దానికి ముందే లీక్ అవుతున్నాయా? లేదు మేడం, అలా జరిగే ఛాన్సే లేదు. దానికి తెలియకుండానే మనకి అడ్డుపడుతుందనిపిస్తుంది మేడం. అదేమన్నా అదృష్ట దేవత? ఆపదలో ఉంటే ఆగిపోవడానికి? రాహుల్ని చంపాలనుకున్న ప్రతిసారి ఇలా బ్రాహ్మణి వల్ల కాంప్లికేట్ అవుతుంది. ఇలా అయితే మన ప్లాన్ వర్కౌట్ అయ్యేది ఎప్పుడు? రేపు అవుతుంది మేడం. రేపా? ఏం నువ్వు చెప్పేది? ఈరోజు ఆ బ్రాహ్మణి పెళ్లి కదా మేడం. పెళ్ళైన తర్వాత అందరికీ దూరంగా అమెరికా వెళ్ళిపోతుందంట. అప్పుడు మనకి ఏ అడ్డు ఉండదు. సరే జ్యోతి, ఈ పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరగని. ఆ తర్వాత రాహుల్ గారిని ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తా. సరే మేడం. నేను బ్రాహ్మణుని కాదు, మీ భార్య సరస్సుని. ఈ నిజాన్ని ఇప్పటికైనా నమ్మి మన బంధాన్ని, నా బతుకుని నిలబెట్టండి. సరే బాబు, మీరు నమ్మిందే నిజం అనుకోండి. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కట్టిన తాళి ఉన్న నా మెడలో వేరే తాళి పడితే అది ఉరితాడవుతుంది. మరుక్షణం నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ రానికు. ఈ పెళ్లి ఆపగలిగే అవకాశం, బ్రాహ్మణికి దగ్గరయ్యే దారి, ప్రేమని నిరూపించే సాక్ష్యం అన్నీ ఉండి కూడా ఏం లేనట్టు, నువ్వేం చేయలేకపోతున్నట్టు ఎంత గొప్పగా నటిస్తున్నావురా. శభాష్. నేనేం నటించడం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. అయినా నువ్వెందుకు బ్రాహ్మణిలా మాట్లాడుతున్నావు? నువ్వు నమ్మని నిజం కాబట్టి ఎవరు మాట్లాడినా నీకొకటేలా అనిపిస్తుంది. దూరమైన ప్రేమని జ్ఞాపకంగా మార్చుకున్న నువ్వు దగ్గరవ్వాలనుకుంటున్న మనిషికి మాత్రం అరే తనతో పాటు నువ్వు జీవితాన్ని ఎందుకు పంచలేవు? అంటే ఏంటి? నేనిప్పుడు సరస్సును మర్చిపోయి బ్రాహ్మణిని కూర్చోబెట్టమంటావా ఆ స్థానంలో? నా జీవితం అంటే సరస్సు మాత్రమే అని నేను పెంచుకున్న ప్రేమని, నమ్మకాన్ని ఇప్పుడు బ్రాహ్మణికి పంచమంటున్నావా? నేనండం లేదు, ఆల్రెడీ నువ్వు అదే చేస్తున్నావు. అందుకే నువ్వు సరస్సును బ్రాహ్మణి అంటున్నావు, బ్రాహ్మణిని సరస్సు అని పిలుస్తున్నావు. ఆ పిలుపు మారడానికి కారణం ప్రేమ నీకు తెలియడం లేదా? పెళ్లి చేస్తానని మాటిచ్చిన తర్వాత నుండి నీలో వచ్చిన మార్పులకి కారణం ప్రేమ కాదనగలవా? అది ప్రేమ కాదు.